హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో ధనుసు రాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి రేపటి రోజు అనగా మే 26 మంగళవారం రోజు ఉదయం 10 3 శుభార్తలు అయితే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు సాయంత్రం 9 తర్వాత ఫోన్ కాల్ ద్వారా భయంకరమైన నిజం బయటపడబోతుంది. మరి ఆ నిజం ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్తో కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా ఈ రాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు. వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి శని అధిపతి కాబట్టి శనిగ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా మీరు వింటున్నారు. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి. ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తారు. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నట్లుగా మాట్లాడతారు. నా అనుకున్న వాళ్ళే ఏదన్నా అంటే వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు. మీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ నా అనుకున్న వారే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు. చేసిన సహాయాన్ని మర్చిపోతున్నారు. అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా బాగా డబ్బు అనేది ఎక్కువగా వస్తుంది. మీకున్న అప్పులన్నీ తొలగిపోతున్నాయి. అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రాశి వారికి ఉత్తరపడ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధరణి నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ రాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టాంతగా ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా రేపటి రోజు కాలం మీకు కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. మీకు మనశ్శాంతి అనేది రేపటి రోజు లభిస్తుంది. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్ట అనేది రేపటి రోజు రాబోతున్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి జీవితం అనేది రేపటి రోజు ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా జీతాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారికి కొంచెం కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడతారు. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బతకాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు కూడా. ఎన్నో కోల్పోయారు. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయినా వీరికి రేపటి రోజు బాగా కలిసి వస్తుంది. ఏళ్ళనాటి శని కూడా పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది. మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు. రేపటి రోజు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది.
ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామి వారికి పూజ చేయండి. లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మరియు లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు. అఖండ అదృష్టం వరిస్తుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు. మంచి శుభవార్తలు కూడా వింటున్నారు. విపరీతమైన డబ్బు లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలుకోకండి. అంతేకాకుండా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీపై పుష్కలంగా ఉంటున్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చెయ్యలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా రేపటితో తొలగిపోతున్నారు. లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం మీపై ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇంక మీకు వచ్చే అదృష్టాన్ని కూడా ఎవరు ఆపలేరు. మీ జీవితం పూర్తిగా మారుతుంది. ఇప్పటి నుండి మీకు మంచి రోజులు అనేది రాబోతున్నాయి. మీరు పడ్డ కష్టాలకి, బాధలకి, కార్చిన కన్నీటికి, చుక్కలకి ప్రతి ఒక్కదానికి కూడా ఫలితం దక్కబోతుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు మీకు తోడుగా ఉండి ఎల్లవెల్లా మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడు. రేపటి రోజు తరువాత నీటిలో తులసి ఆకులు వేసుకొని స్నానం చేయండి. ఎందుకంటే మీపై ఉన్న నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. దానివల్లే ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అలా చేయడం వల్ల మీపై ఉన్న నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీకు ఎలాంటి చెడు ప్రభావాలు తగలవు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఎక్కువగా తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఈ రాశి వారికి రేపటి రోజు సంతానం కూడా కలగబోతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలో పెళ్లి జరుగుతుంది. రేపటి రోజు ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. ఈ రాశి వారికి మీకు వీలైతే ఆవులకు పండ్ల దానం చెయ్యండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం ఎక్కువగా ఉంది. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలుకోకండి. ఈ రాశివారు బయటి వారి మాటలు నమ్మి ఏ పని కూడా చెయ్యకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి కూడా ఎక్కువగా ఏ సలహాలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రేపటి రోజు ఈ పేరు గల వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి. PL అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే సోమవారం లేదా ఆదివారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజు ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు, నలుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 3, 5, 8. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి, ఈ రాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.